జీవనాడు 39 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారితగల కథా సంకలనం నుండి మరో అరుదైన కథ ప్రసారం చేయబోతున్నాం. కథ దారి. కథా రచయిత మల్లిపురం జగదీష్, వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా. మల్లిపురం జగదీశ్వరరావు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పి అమిటి గ్రామంలో జన్మించారు. ప్రస్తుత నివాసం పార్వతీపురం. తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, రామారావు. ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ తెలుగు విద్యార్హతలు కలిగిన ఈయన ప్రస్తుతం కురపాన్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు. ఈయన రచనలు: 1 శిలకోల కథా సంపుటి, 2 గురి కథా సంపుటి, 3 దుర్ల కవిత్వం, 4 అడవిపూల దారిలో మన్నెం ముచ్చట్లు మొదలైనవి. ఈయన పొందిన పురస్కారాలు: 1 రంగినేని ఎల్లమ్మ స్మారక కథా పురస్కారం, 2 మాడభూషి రంగాచార్య స్మారక కథా సాహిత్య పురస్కారం, 3 విమలాశాంతి సాహిత్య కథా పురస్కారం, 4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఉగాది పురస్కారం, 5 గిడుగు సాహిత్య పురస్కారం, 6 సరిలేరు నీకెవ్వరు విశిష్ట గిరిజన కథా సాహిత్య పురస్కారం, 7 రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి కథా పురస్కారం మొదలైనవి. ఈయన రచించిన కథలు కొన్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విద్యార్థులకు శిలకోల కథలు, దుర్లా కవితలు పాఠ్యాంశాలుగా ఎంపికయ్యాయి. ఉరులు కథ 9వ తరగతి తెలుగు పాఠ్యాంశంగా బోధించబడుతున్నది. భూషణం అనంతర కళింగాంధ్ర రచయితలైన అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరనాయుడు మార్గదర్శనంలో రచయితగా ఎదిగినవాడు మల్లిపురం జగదీష్. సవర ఆదివాసీ మూలాలున్న ఈయన కథల నిండా మనకు అడవి వాసనలు గుబాళిస్తూ ఉంటాయి. శ్రీకాకుళ గిరిజన పోరాట కాలం నాటి కల్లోల జ్ఞాపకాల్ని, విధ్వంస స్మృతుల్ని జ్ఞాపకం చేస్తాయి. పయోడు అంటే పైవాడు లేదా పల్లె నుంచి వచ్చిన సావుకారుల దోపిడీకి ఆదివాసులు గురి కావటం ఇంతవరకు చూస్తున్నది. ఇప్పుడు మనోడు అంటే గిరిజనుడే సాటి గిరిజనుణ్ణి మోసం చేయటం అనే ఇతివృత్తంతో ఈ కథ నడుస్తుంది. ఇది కొత్త తరహాలో వచ్చిన దోపిడీ రూపం. నమ్మటం కొండోడి సహజ లక్షణం. నమ్మకం ఇక్కడ పెట్టుబడి. దానిని ఆసరా చేసుకుని ఇప్పుడు సరికొత్త దోపిడీ రూపం ముందుకొచ్చింది. కథ చివరిలో కురమయ్య మనసులో అనుకున్న మాటలు తన్నుకొని బయటకు వస్తాయి. కొండోడెప్పుడు మోసపోవడమేనరా, అయితే మోసం చేసినోడే మారాడు. అప్పుడు పయోడు, ఇప్పుడు మనోడు, అంతేనరా తేడా అంటాడు. అంతేకాదు, ఒరే తవిటి, ఇన్నాళ్ళు మాతోటి నడిచినట్టుగా నడిచి నీ దారి నీవు చూసుకున్నావు, మాకు ఒక దారుంతాది. ఇది కథ సారాంశం. ఆ దారి ఏమిటో కథ చదివితేనే మనకు అర్థమవుతుంది. విందామా ఆ కథ? అయితే వినండి. కథ దారి. కథా రచయిత మల్లిపురం జగదీష్. పురమయ్య కొండ దిగుతున్నాడు. అతని వెనుక ఆ ఊరి జనం. నడుస్తున్న దారి కింది నుంచి చూస్తే కొడవలిలా ఉంటుంది. ఇంకా దూరం నుంచి చూస్తే కొండకు చుట్టుకున్న కొండ చిలువలా కనబడుతుంది. దారికి ఆనుకొని పోడు వ్యవసాయం. కంది, జొన్న, సామ, గంటి చేలతో కొండ దిగంతాలకు విస్తరించి ఆకుపచ్చని ప్రవాహంలా కనువిందు చేస్తోంది. కొండ దిగిన దారి మెట్టభూముల మధ్య మట్టి రోడ్డై నగరం వైపు పోతోంది. ఏ కొండ శిఖరాల్లో మొదలైందో గాని నేలవాలి
ఐటీడీఏ కట్టిన చెక్ డ్యాం మించి నిగనిగా మెరుస్తోంది గెడ్డ. ఈ పొద్దైనా దొరుకుతాడా? నడుస్తూనే అడిగాడు సంగమేశు. దొరక్కపోతే నేదు, సంత చూసుకొని పారుస్తామో. ఈ పొద్దు దొరక్కపోతే రేపు, రేపు కాపోతే ఎల్లుండి. ఎక్కడి పారిపోతాడ్రా? ప్రశ్నలు సమాధానాలతో నడుస్తున్నారు వాళ్ళు. ఆ దారి ఒకప్పుడు అడవి మధ్య సాగే సన్నని కాలిబాట. ఇరువైపులా ఇరడి, మామిడి, విప్ప, పనస, మద్ది చెట్ల నీడలో చల్లగా సాగేది. ఎక్కడెక్కడో మొదలై ఎన్నో రహస్యాల్ని తమలో దాచుకొని అక్కడే ఆ గెడ్డదారిలోనే కలిసేవి అన్ని దారులు. ఆ దారుల మీదుగానే ఎన్నో కొండ శిఖరాలను చేరాల్సిన పయనాలు సాగేవి. ఆ దారుల గుండానే క్రూర జంతువుల్ని చంపి వేటాడి ఆ గెడ్డ పక్కనే వండుకు తినే సన్నివేశాలు కళ్ల ముందు కదిలాడే కుమరయ్యకి. ఆ దారుల మీదుగానే సోండోడు సారా వ్యాపారం చేశాడు. షావుకారి తమతో నేస్తరికాలు నెరపి చీపుళ్ళు, చింతపండు, విప్ప, పనసకాయలు, చోలు, గంటెలు ఒకటేమిటి సమస్త కొండ పంటల్ని కావిళ్లతోనూ బుట్టలతోనూ తన ఇల్లు నింపుకున్నాడు. రబ్బరు పూలు, ఎర్రగాజులు, పూసల గొలుసు, సూది దారం, అద్దము, వాసన నూనెలు, పౌడర్లు, ఇంకా ఇంకా అనేక మార్పులు ఈ దారుల గుండానే సంతల్లోకి రావటం గుర్తొచ్చింది. ఎదురుగా కనిపించే తమ పల్లం భూములు తమ చేయి దాటిపోవడము గుర్తొచ్చింది. ఎత్తైన అరుగులు, సిమెంటు గచ్చులు మొదటిసారి ఆ ఇంటిలోనే చూశారు. గజాల దొడ్డి, దానికి వేలాడుతున్న బరువైన తాళం కప్ప, విశాలమైన గడప, లోపల అర్థం కాని చీకటి గదులు. ఏ గది చూసినా బస్తాలే. ఇంటి నిండా అడవి వాసన. ఎవడ్రా అంటూ ఆ ఇంటి నుండి బయటికొచ్చి అడిగారు షావుకారి. ఎత్తుగా, లావుగా, ఒంటి నిండా రోమాలతో ఉన్నాడు. మెడలో బంగారు గొలుసు, దానిమించి వేలాడుతున్న జంధ్యం. నా కొడుకు గుంటకి తెచ్చినాడు సాకారి, భోజీ ఎట్టాల అన్నాడు కురమయ్య నీళ్లు నములుతూ. ఎంత కావాలా? ఎంత నడుగుతాను సాకారి? ముసిల్దాయి జబ్బు పడినప్పుడు 100 ఇచ్చినావు. నీకు ఆ 100 ఇవ్వనేకపోను. నాకు ఆ ముసల్దాయి దక్కనేదు. ఇప్పుడా ఆ గుంటడి పెళ్ళి, 300 కావాలా? షావుకారి లోపలికి వెళ్ళాడు. గడపలో షావుకారి కూతురు గోడవైపు తిరిగి బయట సర్దుకుంటోంది. పౌడర్ రాసుకుంది. నుదుటి మీద స్టిక్కర్ బొట్టు అంటించుకుంటోంది. ఆమె వైపే కళ్ళార్పకుండా చూస్తున్న కురమయ్య, ఏట్రా కురమా, ఏడు చూస్తున్నావు అని షావుకారి రావటంతో ఉలిక్కి పడి తిరిగాడు. రారా, అది నీ మేనగోడలే కదా, ఎప్పుడు చూడనట్టుగా రా అంటూ గడపలోకి పిలిస్తే కురమయ్య మెట్లెక్కి గడపలోని ఆ గోడవైపు తిరిగాడు. అక్కడ అద్దముంది. వేలాడుతూ ముడివేసిన జుట్టు, మొలకి గోచుగుడ్డ, చేతిలో కర్రతో తన రూపాన్ని మొదటిసారి చూసుకున్నాడు. షావుకారి చేతి నుంచి డబ్బు అందుకొని మొలలో దూపాడు. ఆ డబ్బుతో ఒక ఆవు కొన్నాడు. మాంసంతో పులుసు వండించి చుట్టాలందరికీ సారా పోసి భోజీ పెట్టించి పెళ్లి జరిపించాడు. 7 6 చెట్ల చింతపండు, కొండ మీద పండిన కందులు, జొన్నలు, 4 కావిళ్ళు వడ్డీ కింద జమ చేశాడు షావుకారికి. 1 సంవత్సరపు వడ్డీ చెల్లించిన గుర్తుగా నులకతాడుకి ఒక ముడివేసి దాన్ని ఇంటి పెనకలో దోపి జాగ్రత్తగా దాచి ఉంచాడు. ఆ తాడుకి 12 ముడులు పడిన నాటికి ఒకరోజు షావుకారి కురమయ్యని పిలిపించాడు. ఒరే కురమయ్య, ఇంకా నువ్వు నాకు 7,000 బాకీ అన్నాడు. గతుక్కుమన్నాడు కురమయ్య. షావుకారి వైపు సూటిగా చూడలేక తలదించుకున్నాడు. గతుక్కుమన్నాడు కురమయ్య. షావుకారి వైపు సూటిగా చూడలేక తలదించుకున్నాడు. ఏట్రా మాట్లాడు?
ఉరిమేడు సావుకారి. తల ఎత్తాడు. అదే ఇల్లు, అవే అరుగులు, అదే సావుకారి. అప్పటికన్నా లావెక్కాడు. అవే గోడలు, ఆ గోడ మీద నిలువెత్తు అద్దం. ఆ రోజు నవ్విన సావుకారి కూతురు లేదక్కడ. ఆ అద్దం ముందు క్రాపు సరిచేసుకుంటూ నిలబడిన సావుకారి అల్లుడు. ఆ పక్కనే ఇంకా ఎత్తైన బస్తాల వరుస మీద ఆడుకుంటున్న మనవడు కనిపించాడు. కురమయ్య మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు మౌనంగా. నడుము ఇంకాస్త వంగి, అదే గోచిగుడ్డతో, చెవిలో చుట్టతో, ఎముకలు తేలిన ఒంటితో. కురమయ్య మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు మౌనంగా, నడుము ఇంకాస్త వంగి, అదే గోచిగుడ్డతో, చెవిలో చుట్టతో, ఎముకలు తేలిన ఒంటితో. నేస్తమా రా, ఒక ఏలు ముద్రేసి అంటూ ఓ కాగితాన్ని అందించాడు సావుకారి. కురమయ్యకి అర్థమైపోయింది. గూడలో చాలామందిలాగానే తన భూమిని వదులుకోక తప్పదు. వేలిముద్ర వేశాడు మౌనంగా. పొద్దు గుంకింది, చీకటి కమ్ముకుంది. నడుస్తున్న వాళ్లల్లో కురమయ్యే వృద్ధుడు. మిగతా వాళ్ళు స్త్రీలు, యువకులు, నడివయస్కులు. దారి మైదానం చేరింది. ఒకప్పటి కాలిబాట జీసీసీలు, షావుకారుల రాకతో బండిగోర్జీ అయింది. ప్రభుత్వ పథకాలొచ్చి మట్టి రోడ్డుగా మారింది. అదిప్పుడు తారు రోడ్డై నగరానికి దగ్గర చేసింది. చెట్టు నీడలో వాళ్ళంతా ఆగారు. కర్ర సాయంతో వెనక నడిచొచ్చి, అడవిలోన నీడకి నెలక వలసొచ్చిందిరా నాయనా అంటూ నీడలోకొచ్చాడు కురమయ్య. నడలేవు, నువ్వు రావద్దే తాత అన్నాము, విన్నావా? తోయకోడు అన్నాడు చెమట తుడుచుకుంటూ. నేనలాగా ఉండలేనురా, మీతోనే రాకంట ఊళ్ళో నా ముఖం మీకు చూపేటట్లరా అంటూ చెట్టు మొదట్లో చేరబడ్డాడు. వాళ్ళంతా అలా మండల కేంద్రానికి వెళ్ళటం మొదటిసారి కాదు. ఊరు కోసం, రోడ్డు కోసం, బస్సు కోసం, కరెంటు కోసం, ఓట్ల మీటింగ్ కోసం, బ్యాంకు రుణాల కోసం ఎన్నోసార్లు ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉన్నారు. కానీ ఆ రోజు నడుస్తున్నది మండలాధ్యక్షుడిని నిలదీయటానికి. అతడు ఆ ఊరివాడే. ఇంకా చెప్పాలంటే కురమయ్య మనవడే, తవిటయ్య. అతడు ఎదిగిన క్రమం అందరి మనస్సుల్లోనూ కదలాడింది. ఆ సాయంత్రం అమ్మోరు పండుగ తేవటానికి ఏర్పాట్ల గురించి ఊరంతా వీధుల్లో నులక మంచాలపైన, కొందరు పట్టి మంచాలపైన, మరికొందరు కుర్చీలేసుకుని కూర్చున్నారు. వారిలో చాలామంది పోడు వ్యవసాయదారులే. మరికొందరు టీచర్లు, సేల్స్మెన్లు, కానిస్టేబుల్స్, హాస్టల్ కుక్కులు, నైట్ వాచ్మెన్గా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరెవరికి ఎంతెంత చందా వేయాలో మాట్లాడుకున్నారు. ఇంటికొకరు చొప్పున ఊర్లోని కోతలు, నూర్పులకి గుత్త పనులు ఒప్పుకున్నారు. అయినా నిధులు చాలటం లేదు. మరేల్రా, ఊరుమ్మడి మేకపోతులు, బక్కల ఖర్చు నాదిరా అంటూ తవిటయ్య నిలబడ్డాడు. అతడు జీసీసీలో సేల్స్మన్. అందరూ అతని వైపు చూశారు. తవిటయ్య మళ్ళీ అదే మాట అన్నాడు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఊర్లో అంతమంది ఉద్యోగస్తులున్నా ఎవరూ ముందుకు రాలేదు. కొంతమంది అయితే చందాలు పెంచుదామంటేనే ఒప్పుకోలేదు. అలాంటిది 10 సంవత్సరాలకు ఒకసారి తెస్తారా? అలాంటి పండుగ ఖర్చుల గురించి వెనకాడమేమిటి? ఏ ఖర్చు ఎగస్ట్రా అయినా నేనున్నాను కదా అంటూ ముగించేశాడు తవిటయ్య. అందరూ ఆశ్చర్యంగానూ అనుమానంగానూ చూశారు. అందరి అనుమానాల్ని తీరుస్తున్నట్టుగా పండుగని ఏ ఆటంకాలు లేకుండా జరిపించాడు. అన్నమాట నిలబెట్టుకున్నాడు. పైగా తాగినోళ్ళందరికీ మందు పట్టించాడు. అందరి నోట నానాడు.
అలాంటి మరో చీకటి రాత్రే గెడ్డవతల కొండ మీద పాకలో పడుకున్నోళ్ళని కూమింగ్ పోలీసులు ఈడ్చుకెళ్ళిపోయారు. ఆ తెల్లారే ఊరందరినీ మోపు చేయించి స్టేషన్కి వెళ్ళాడు. ఎస్ఐతో మాట్లాడాడు. ఎంఆర్ఓకి కాగితం పెట్టాడు. అప్పటికీ కుదరకపోతే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించాడు. వాళ్ళని బెయిల్ మీద తీసుకొచ్చాడు. అడు లేకపోతే ఏటైపోదువురా అనుకున్నారంతా. ముసలోళ్ళకి వితంతువులకి పెన్షన్లు రాయించాడు. ఊర్లో కుర్రాళ్ళెవరైనా కాలేజీ ఎగ్గొట్టి తిరుగుతుంటే తిట్టి క్లాసులకు పంపించాడు. ఫీజులకు ఎవరికైనా ఇబ్బంది అయితే తనే భరించాడు. ఊరికి సిమెంట్ రోడ్డు వస్తే ఆ వర్క్ తనే చేశాడు. ఊళ్ళో వారందరికీ పని కల్పించాడు. ఎవరి పర్సంటేజీలు వాళ్ళకిచ్చి బిల్లులు చేయించుకున్నాడు. డబ్బులు మారిన రోజున పనికి వచ్చిన వాళ్ళందరికీ కోడి కోయించి మందు పార్టీలు ఇచ్చాడు. ప్రభుత్వం ఇచ్చిన రేకు ఇళ్లను కట్టుకోవటానికి కలపకొస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఆ రోజు రంపాలు గొడ్డళ్లతో పాటు కోసిన వాళ్ళని నడిపించుకెళ్ళిపోయారు. కేసు రాశారు. అప్పుడు ఫారెస్ట్ స్టాఫ్ని ఇంటికి పిలిపించి పార్టీ ఇచ్చాడు. ఊరి తరఫున మాట్లాడి అధికారుల్ని మంచి చేసుకొని కేసు లేకుండా చేశాడు. అప్పటి నుంచి తను చెట్లు కోయించి వారి కనుసన్నల్లోనే టౌన్కి రవాణా చేశాడు. అలాంటోడు ఊరికొకడైనా ఉండాలిరా అనుకున్నారు ఊరి జనం. ఒకరోజు సాయంత్రం ఊరందరినీ సమావేశపరిచాడు. ఉద్యోగానికి రిజైన్ ఇస్తానురా అన్నాడు. మళ్ళీ ఊరు జనమంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందరి అనుమానాలు ప్రశ్నలకి సమాధానంగా ఎలక్షన్ల ఎంపీటీసీకి పోటీ చేద్దామనుకుంటున్నానురా, అది మీరు ఊ అంటేనే అన్నాడు. అందరూ మౌనం వహించారు. అందరి నోట మంచివాడుగా నానినవాడు, మనోడు అనిపించుకున్నవాడు రాజకీయాల్లోకి వస్తానంటే ఎవరు వద్దనుకుంటారు? నువ్వే నిలబడతానంటే మనూర్లో కాదున్నోడెవుడురా అంటూ ఒక్కొక్కరుగా అతన్ని సపోర్టు చేశారు. ఒకరిద్దరు వ్యతిరేకించినా అందుకు తగిన కారణాలను చెప్పలేకపోయారు. వాళ్ళని తన మాటకారితనంతోనూ మంచితనంతోనూ ఒప్పించాడు. అవునరా తవిటి, ఉద్యోగం వదిలేస్తానంటున్నావు, అది ఎలాగెలాగా నీకు వచ్చిందో తెలిసినా? అడ్డబొగేసిన చుట్టని నోట్లోంచి తీస్తూ అడిగాడు బీసుడు ముసలోడు. అందరూ అతని వైపు చూశారు. నిశ్శబ్దం అలుముకుంది. ఆ మాటతో నోట్లో ఊరిన ఉమ్మిని దుప్పుక్కున ఉమ్మి చెప్పన ఆరంభించాడు. ఆ పొద్దున మన భూములు కోమిటోడు లాక్కున్నప్పుడు మీ అయ్య ఎర్ర జెండాలు ఒట్టుకొని అడవిలోకి వెళ్ళబోయినాడురా. గురువులతోటి సంఘాలంటే తిరిగినాడురా. లాఠీ దెబ్బలు తిన్నాడురా. తిండి తిప్పలేక కొండలంటే గడిపినాడురా. ఆడిలాంటోళ్ళు అలాగ పూర్సేయబట్టే ఇలా మన భూములు మనకు వచ్చినాయిరా. ఇప్పుడు మన భూముల్ని పయోడెవరు కొనకంట సట్టబొచ్చింది. ఈ హాస్టళ్ళు ఆఫీసులు ఎలాగొచ్చినాయి? పుట్టుకొచ్చినాయా? ఆ రోజుల్లోన ఉద్యమంతా అయిపోయిన తరువాత లొంగిపోయినోరికి ఉద్యోగం ఇస్తానందిరా గవర్నమెంటు. మీ అయ్య ఏటనుకున్నాడు కానీ లొంగిపోతాను కానీ ఉద్యోగం అక్కర్నేదన్నాడు. అప్పుడే మీ తాత నువ్వు చేయకపోతే లేదు నీ కొడుకైనా చేయడా అన్నాడు. అది అలాగా మీ నాన్న ఒప్పుకుంటే నీకు ఆ ఉద్యోగం వచ్చింది. అలసొంటి ఉద్యోగం వదిలేస్తావురా? దశాబ్దాల నాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నట్టుగా అన్నాడు. అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ముసలోడి మాటలు అందరిలోనూ ఆనాటి కల్లోల జ్ఞాపకాలు, విధ్వంస స్మృతుల్ని జ్ఞాపకం చేశాయి. అయితేంటి, అదంతా నాకు తెలీదా? నేను మర్చిపోయాననుకుంటున్నారా అంటూ నిలబడ్డాడు తవిటయ్య. ఆ వేళ మా అయ్య చేసిన పోరు ఈవేళ నేను చేస్తానురా, మీకోసం మన ఊరు కోసం చేస్తానురా అని చెప్పాడు.
ఆ మాటతో ఊరందరూ సంతృప్తి చెందారు. కానీ ఆనాటి విధ్వంసం గుర్తుకొచ్చిందో, కొడుకు చేసిన పోరు గుర్తుకొచ్చిందో కానీ కురమయ్య మాత్రం మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కళ్ళు మూసి తెరిచేంతలో ఎన్నికలొచ్చాయి. తవిటయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంపీటీసీగా పోటీ చేశాడు. ఊరూరా తిరిగాడు. తన తండ్రి గురించి చెప్పాడు. అతను అప్పుడు చేసిన పోరు గురించి చెప్పాడు. ఇప్పుడు తను చేయాల్సిన పోరాటమేదో వివరించాడు. తనది జనం కోసం పాటుపడే ఉద్యమాల కుటుంబమని చెప్పుకున్నాడు. జనం నమ్మారు. తవిటయ్య గొప్ప మెజార్టీతో గెలిచాడు. మండలాధ్యక్షుడు అయ్యాడు. అతని మకాం మండల కేంద్రానికి మారింది. ఊరు సంబరాలు చేసుకుంది. మనవాడు నాయకుడయ్యాడని గర్వపడింది. ఆశలన్నీ తీరుస్తాడని కలలుగంది. ఉద్యోగస్తుడిగా ఉన్న పరిచయాల పరిధి పెరిగింది. ఒకప్పుడు అధికారుల్ని బతిమాలి చేయించుకున్న పనులు ఇప్పుడు ఆదేశించి సాధించుకుంటున్నాడు. ఊళ్ళో వాళ్ళకి తన నిధుల్లోంచి వర్కులిచ్చాడు. పెట్టుబడి లేకపోతే డబ్బు సాయం చేశాడు. బిల్లులు దగ్గరుండి చేయించి తన డబ్బులు పర్సంటేజీ తీసుకుని మిగతా సొమ్ము వాళ్ళ చేతుల్లో పెట్టేవాడు. పూరి ఇళ్ల గుడిసెల్ని రేకిళ్లుగా మార్చాడు. మరికొన్నింటిని ఇందిరమ్మ ఇళ్లుగా మార్చాడు. పార్టీ పరంగా కేడర్ బలంగా నిర్మించుకున్నాడు. తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. ఒక సాయంత్రం మోటార్ బైక్ మీద వెంట ఒక కొత్త మనిషితో ఊళ్ళోకి వచ్చాడు. అందరూ ఎదురెళ్ళి పలకరించారు. వీధి మధ్యలో మంచం వేసి దుప్పటి పరిచారు. కొబ్బరికాయల్ని దించి చేతికి అందించారు. ఇవన్నీ ఎందుకు, నేనేటి పయోడినా అంటూ కొబ్బరి నీళ్లు తాగాడు తవిటయ్య. ఎదురుగా నేల మీద కూర్చున్న అందరినీ చూసి, నాకు సాయం చేయాలరా మీరు అని మొదలుపెట్టాడు. ఎప్పటిలా జనం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సాయం కోసం జనం అతని దగ్గరికి వెళ్ళటమే కానీ తిరిగి అతను సాయం అడగటం ఆశ్చర్యం అనిపించింది. నాకు కొంత డబ్బు అవసరం వచ్చిందిరా మళ్ళీ తనే అన్నాడు. ఆ మాటకి ఇంకా ఆశ్చర్యపోయి, నీకు డబ్బు అవసరమేంటి, దానికి మేము సాయం చేయటం ఏంటి అందరి ప్రశ్నని ఒకడు అడిగాడు. అవునరా, అవసరము అలాగొచ్చి పడింది అని మంచం మీద వెనక్కి చేతులాంచి అందరి వంక పరిశీలనగా చూశాడు. అందరూ ఏమి చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు. నాన్న పేరు మీద మన ఊరిలోన ఒక డైరీ ఫారం పెట్టాలనుకుంటున్నానురా. అది లక్షల్లోన పని. డబ్బు ముందు పెట్టాలా, కొంత పెట్టేను కానీ చెయ్యి సాగడం లేదు అని ఆగాడు. కర్ర సాయంతో అక్కడికొచ్చి నిలబడ్డాడు కురమయ్య. మధ్యలో వచ్చిన అతనికి విషయం అర్థం కాలేదు. నోటిలోన చుట్ట ఆర్పి చెవిట్లు దోపి ఆలకించాడు. అయితే మేమేటి చేయాలా, రావలసిన ప్రశ్న రావటంతో మరింత ఉత్సాహంగా చెప్పాడు. అక్కడికే వస్తున్నా. మీ పట్టాల మీద బ్యాంకు లోను పెడదామనుకుంటున్నాను. మీరు ఆ సాయం చేస్తే మీ రుణం ఉంచుకోను. ఈలోగా డైరీకి అవసరమైన గేదెలు లోను ఇస్తుంది గవర్నమెంటు. ఆ లోన్లు మీ అందరికీ ఇప్పిస్తాను. ఖర్చులన్నీ నేను చూసుకుంటాను. మీరు మాత్రం నాకు ఆ సాయం చేయాలా, అది నా మీద నమ్మకం ఉంటేనే అని అందరి వైపు పరిశీలనగా చూశాడు. నమ్ముతారని తెలుసానికి. నమ్మకం ఇక్కడ పెట్టుబడి. నమ్మటం కొండోడి సహజ లక్షణం. అందరూ ఒప్పుకున్నట్టు తలలూపారు. అందరి పట్టా పుస్తకాలు బ్యాంకులో పెట్టి మామూలు రైతులకు ఇచ్చేదానికన్నా తన పలుకుబడితో ఎక్కువ మొత్తాన్ని రుణంగా తీసుకున్నాడు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయ్యాయి. ఎవరి భూముల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. డైరీ ఫామ్ రాలేదు. ఇస్తామన్న గేదెల లోన్లు ప్రాసెస్లో ఉన్నాయన్నారు. పిల్లల చదువులకని కొందరికి,
వైద్యం కోసం మరికొందరికి డబ్బు అవసరం వచ్చి పట్టాలిచ్చిన వాళ్లలో కొందరు తవిటయ్య దగ్గరికి వెళ్ళారు. సంగతులన్నీ చెప్పి సాయబడిగారు. అప్పుడు అన్నాడు తవిటయ్య, ఒరే, అన్నీ అలాగే ఉండిపోనాయిరా, నా డబ్బు ఉండిపోయింది, డైరీ ఫాము అలాగే ఉండిపోయిందిరా, ఎన్ని ట్రయల్స్ చేస్తున్నా అవ్వటం లేదు, ఎవడో ఒకడు ఏదో ఒక అడ్డు, ఎప్పుడు ఇలాగ లేదు. అందరి వైపు చూశాడు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అతను ఏమంటున్నాడో అర్థం కాక అలాగే అతని వైపు చూశారు. మావోడు మాకు అన్యాయం చేయడు అనుకున్నారు. ఒక మాటంతాను ఇంతారా అన్నాడు తవిటయ్య. చెప్పు. మరేళ్ళరా, ఒకసారి ఆలోచించండిరా, అవే కొండభూములు, ఎందుకు పనికిరావు, ఏ నీటి ఆదరవు లేదు, పేరుకి ఉందనుకోవటమే, అందల పంటొచ్చినా పైకి అనడం లేదు కానీ పైసా మిగలదు. మీ అందరికీ తెలిసిందే, మన భూముల్ని పోయోడెవడూ కొనటానికి అవదు, మనలో మనమే కొనుక్కున్నా అమ్ముకున్నా. చెప్పండి, మీరు అంతే ఏదో ఒక రేటు సెటిల్ చేద్దుము అన్నాడు. కొందరు సరే అన్నారు. మరికొందరు కొన్ని రోజుల తర్వాత ఊకొట్టారు. ఇంతేలైపోయింది, దొరుకుతాడో నేదో అన్నాడొకడు. మండల కేంద్రం ఆ రోజు సంత కావటంతో జనంతో కిటకిటలాడిపోతోంది. వాళ్ళు ఆఫీసుకు చేరేసరికి ఎండ మరింత వేడెక్కింది. కార్యాలయం లోపలికి అడుగుపెట్టారు. మండలాధ్యక్షుడి గురించి ఆరా తీశారు. లోపలున్నారు, వెళ్ళండి అని చెప్పారు సిబ్బంది. వాళ్ళంతా హడావిడిగా ఉన్నారు. వారి మాటల్లో డైరీ ఫార్మ్స్ శాంక్షన్ అయిందని, ఆ పనుల్లోనే తవిటయ్య తిరుగుతున్నాడని, చాలా రోజుల తర్వాత ఆఫీసులో కూర్చున్నాడని అర్థమైంది. అందరూ మండలాధ్యక్షుడి గదిలోకి వెళ్ళారు. ఏవో కాగితాల మీద సంతకాలు పెడుతున్నాడు తవిటయ్య. వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ల మొహాల్లోని ప్రశ్నని పసిగట్టాడు. ఏటి సంగతి, ఎలాగొచ్చారు? తల ఎత్తకుండానే అడిగాడు. ఏటా, ఏటి తెలియనట్టు మాట్లాడతావేటి? ఒక నడి వయస్కురాలు అడిగింది. అప్పా, మీరెందుకు వచ్చినారో నాకు ఎలాగ తెలుస్తాదే? సంతకాలు ఆపి అసహనంతో అన్నాడు. మాకేటి తెలియదనుకుంటున్నావా? నీ మూలకమంతా మా భూముల మీద అప్పులు తీసుకున్నావు. ఆ డబ్బుతోటే మా అవసరం చూసి మా భూముల్ని కొనేసేవు. ఇప్పుడు ఆ అప్పులన్నీ గవర్నమెంట్ మాఫీ చేసింది. ఆ సంగతి మాకిప్పుడు తెలిసింది. అంతే డబ్బులతోటి మా భూముల్నే కొనేసి మమ్మల్ని ఎర్రోల్ని చేసావు. ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామసభలో చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అన్నది మండంగి ముసల్దాయి. అయితే నిర్లక్ష్యంగా అన్నాడు తవిటయ్య. మునుపెన్నడూ అతన్నలా చూడలేదు వాళ్ళు. అయితేటైతే ఆ డబ్బులు మాకు రావాల్సినవే కదా, ఎకరాకి 10 ఏళ్ళు లెక్కన మా డబ్బులు మాకిచ్చి, లేకపోతే నీవిచ్చిన డబ్బులు కొట్టేసి మా భూముల్ని మాకు తిరిగి రాసిచ్చి అంది అంతే వేగంగా. ఒక్క క్షణమాగి అన్నాడు తవిటయ్య. అవిప్పుడు నా భూములు, రుణమైనా మాఫీ అయినా నాదే, స్పష్టంగా చెప్పాడు. ఆ మాటకి ఆశ్చర్యపోలేదెవరు. ఆడాళ్ళు శాపనార్థాలు పెట్టారు. కొందరు మాటకు మాట అన్నారు. మరికొందరు ఆవేశంతో ముందుకొచ్చారు. కాలింగ్ బెల్ కొట్టి అటెండర్ని పిలిచి వీళ్ళని బయటికి గంటేయమన్నాడు తవిటయ్య. వచ్చిన అటెండర్ని అడ్డుకొని తిరిగి బయటికి పంపించేశారంతా. పరిస్థితి అద్భుతప్పుతుంటే ఫోన్ తీసి డయల్ చేయబోయాడు. ఫోను వైర్ని లాగి తెంపేశాడు మరో యువకుడు. మొదటిసారి తవిటయ్య కళ్ళల్లో భయం. కురమయ్య మనసులో ఎన్నో సుళ్ళు, మరెన్నో జ్ఞాపకాలు. కొండోడెప్పుడు మోసపోవడమేండ్రా? అయితే మోసం చేసినోడు మారేడు. అప్పుడు పయోడు, ఇప్పుడు మనోడు, అంతేండ్రా తేడా. మనసులో అనుకున్నది బయటికే అనేశాడు కురమయ్య.
తవిటయ్య వైపు తిరిగి మళ్ళీ అన్నాడు, ఒరే తవిటి, ఇన్నాళ్ళు మా తోడి నడిచినట్టుగా నడిచి నీ దారి నీవు చూసుకున్నావు. మాకు ఒక దారుంతాది. మమ్మల్ని కాదని ఆ భూముల మీద డైరీ ఎలగెడతావో మేము చూస్తాం అంటూ బయటికి నడిచాడు. అతని వెంట జనం. ఈవేళ ఎవరొస్తారో గాని మా భూములకి ఆమె దొరికితేనే ఆడిని వదులుతాం అంటూ తలుపు గడియ పెట్టాడు. ఆఫీసు ద్వారం ముందు గోడలా నిలబడ్డారంతా. వారికెదురుగా ఆశీస్సులు అందిస్తున్నట్టుగా ఎత్తైన కొండ. ఆ కొండ మలుపుల్లోకి మెలికలు తిరుగుతూ తాము నడిచొచ్చిన దారి. ఈ కథ ఆదివారం వార్త 29 మార్చి 29న ప్రచురితం. సేకరణ ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం. ప్రతిభా ప్రచురణలు ఖమ్మం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 40 సాహిత్య ప్రతిభ కార్యక్రమంలో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి మహాప్రస్థానం ఒక పరిశీలనతో పాటు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.